హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ నవరాత్రి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మనం 5వ రోజు స్కందమాతాదేవిగా ఆరాధిస్తాము. స్కందమాతాదేవికి నైవేద్యంగా మనం సాంబార్ అన్నం చేసుకుంటాము. స్కందమాత అంటే కార్తికేయుని తల్లి. కార్తికేయునికి ఇంకో పేరే స్కందుడు, అందుకే స్కందమాతాదేవి అని పేరు వచ్చింది ఆ దేవికి. స్కందమాతాదేవి పద్మాసనంలో కూర్చొని కుమారుడు స్కందుని పట్టుకొని మనకు దర్శనమిస్తారు. స్కందమాతాదేవికి 5 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో కమలాలు, ఒక చేయి అభయహస్తం, ఒక చేతిలో కుమారుణ్ణి, మరొక చేతిలో త్రిశూలంని పట్టుకొని మనకు దర్శనమిస్తారు స్కందమాతాదేవి. అమ్మవారికి నైవేద్యంగా సాంబార్ అన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక గ్లాస్ రైస్కి 1/2 కప్ కందిపప్పు తీసుకొని ముందే కడిగి నానబెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో వేసేసి నానబెట్టుకున్న రైస్, కందిపప్పు కూడా వేసేసుకొని చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఆ రసం తీసుకొని ఇందులో కలిపేసుకోవాలి. మనం ఎసురు కూడా ఆ వాటరే పోసుకోవచ్చు కావాలనుకుంటే. సాల్ట్ మనకు సరిపడంత వేసుకొని కొంచెం పసుపు వేసుకొని సాంబార్ పొడి కూడా వేసుకుంటే 3 విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మనం తిరగబాత పెట్టేసుకోవాలి. తిరగబాత గింజలు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని సాంబార్లో కలిపేసుకోవాలి. మన సాంబార్ అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోయింది. స్కందమాతాదేవి వాహనం సింహం. స్కందమాతాదేవిని ఆరాధించేవారు మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. మన ప్రసాదం రెడీ అయిపోయింది. అమ్మవారికి సమర్పించి ఆమెను ఆరాధించుకోండి. నవరాత్రిలో 9 రోజుల ప్రసాదాలు మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే కొంచెం బాగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ఈ వీడియో ఇంకెవరో